హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఎవరైతే ఎడ్యుకేషన్ తీసుకొని స్టడీ అబ్రాడ్లో చదువుకుంటూ ఉంటారో రీఫైనాన్సింగ్ టిప్స్ అనమాట. అంటే మొత్తం లివింగ్ ఎక్స్పెన్సెస్ కానీ ట్యూషన్ ఫీజు కానీ మ్యాక్సిమం అందరూ ఎడ్యుకేషన్ తీసుకుంటారు. సో రీఫైనాన్స్ చేసేటప్పుడు మనం ఏదైతే పే చేస్తామో ఇంట్రెస్ట్ అమౌంట్, ఆ అమౌంట్ సేవ్ చేసుకోవడానికి ఇంకా లోన్ ఫాస్ట్గా క్లియర్ చేసుకోవడానికి కొన్ని రీఫైనాన్సింగ్ టిప్స్ ఉన్నాయి మార్కెట్లో, ఈ ఫైనాన్సెస్లో దాంట్లో. సో ఆ ఫైనాన్సెస్ టిప్స్ ఏదైతే ఉంటాయో వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి అండర్ సెక్షన్ 80E. ఈ సెక్షన్ మనం రెండు విధాలుగా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్రాడ్లో చదువుకొని ఇండియా వచ్చి జాబ్ చేసుకుంటున్నారు, మీకు ఒక మంచి MNC కంపెనీలో మంచి పే వచ్చే జాబ్ దొరికింది, మీరు ఇండియాలో జాబ్ చేసుకుంటున్నారు అనుకోండి. మీరు ఏదైతే శాలరీ పే చేస్తారో మీకు వచ్చిన దాంట్లో ప్రతి ఇయర్ ఎండింగ్ వచ్చేసి మీరు ట్యాక్స్ కట్ అవుద్ది. ప్రతి మంత్ మీరు IT రిటర్న్స్ ఫైల్ చేసుకుంటారు. IT రిటర్న్స్ ఫైల్ చేసుకునేటప్పుడు ఏదైతే ఉందో మీకు మీ ఫైల్ చేసుకునే బ్లాక్లో మీకు ఒక అమౌంట్ ఇస్తారు క్లెయిమ్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతి ఇయర్ 1,50,000 ఇంట్రెస్టే కడుతున్నారు అనుకోండి, మీరు ఒక 40,000 30,000 దాకా క్లెయిమ్ చేసుకోవచ్చు. 40, 30, 50 ఇంతవరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇదొక రీఫైనాన్సింగ్ టిప్ అనమాట. నెక్స్ట్ థింగ్, ఇంకో టిప్ వచ్చేసి అండర్ సెక్షన్ 80E కిందే ఈ సెక్షన్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం చాలామంది ఇండియాలో జాబ్ చేయరు కానీ అబ్రాడ్లో జాబ్ చేస్తారు. కానీ మీరు లోన్ తీసుకునేటప్పుడు కో అప్లికెంట్ మీ మదర్నో ఫాదర్నో పెడతారు కదా, ఎవరైతే ఇండియాలో ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే మీ అమౌంట్ ఏదైతే ప్రతి మంత్ EMI నుంచి కట్ అవుద్దో ఆ అకౌంట్ మీ పేరెంట్స్ అకౌంట్ ఇవ్వండి, ఎవరైతే కో అప్లికెంట్ పెట్టారో ఆ అకౌంట్ ఇవ్వండి. సో వాళ్ళు ఇండియాలో ట్యాక్స్ పే చేస్తున్నారు అంటే లీగల్గా వాళ్ళు IT రిటర్న్స్ క్లెయిమ్ చేసుకునేటప్పుడు మీ ఇంట్రెస్ట్ అమౌంట్ డిడక్ట్ చేసుకుంటూ రావచ్చు అకార్డింగ్ టు ద వాళ్ళకి ఇచ్చిన కాలంలో క్లెయిమ్ చేసుకునే అమౌంట్ కింద. సో ఇదొక ఆప్షన్ అనమాట మన క్లెయిమ్ ఇంట్రెస్ట్ అమౌంట్ సేవ్ చేసుకోవడానికి. ఒక ఫార్ములా ఎలా డివైడ్ చేసుకుంటాం అంటే 50, 30, 20. 50 వచ్చేసి మన లివింగ్ ఎక్స్పెన్సెస్, 30 వచ్చేసి పర్సనల్ సేవింగ్స్ ప్లస్ బఫర్ అమౌంట్. కొంచెం ఎప్పటికప్పుడు కొంచెం ఏదో ఒక మనకి ఎక్స్పెన్స్ వస్తూనే ఉంటుంది, సో అందుకు కొంచెం బఫర్ అమౌంట్. 20% వచ్చేసి లోన్ ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేయడానికి ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీగా మనకి ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు, సో ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా మనం. సో ఈ ఫార్ములాలో ఫాలో అయితే మనం చాలా సేఫ్గా సెక్యూర్గా ఉండవచ్చు మన ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేసుకునేటప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టిప్, మ్యూచువల్ ఫండ్స్ SIP. ఇది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతి మంత్ పార్ట్ టైం చేసుకుంటారు, దాని నుంచి కొంచెం అమౌంట్ ఒక 5,000 లాగా మీరు సేవ్ చేసుకుంటూ వచ్చారు. ఆ 5,000 మీరు ఇండియాలోనే మ్యూచువల్ ఫండ్స్లో మీ పేరు మీద ఒక స్కీమ్ తీసుకున్నారు, ఆ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఉన్న మార్కెట్ రేట్ ప్రకారంగా SBI వాళ్ళు 32.27 గ్రోత్ ఇస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేసే రిటర్న్స్ అవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 years పాటు ప్రతి మంత్ 5,000 అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారంటే పే చేసుకుంటూ వచ్చారంటే మీరు 5 years 10 years పే చేసేది 3 lakhs అమౌంట్. మీరు ప్రతి మంత్ 5,000 పే చేసుకుంటా 5 years వస్తే మీకు 3 lakhs అమౌంట్ పే చేస్తారు ఓవరాల్గా. వాళ్ళు మీకు ఇన్ రిటర్న్ ఇచ్చేది ఏంటంటే 5,78,322 రూపీస్. అంటే ఆల్మోస్ట్ కొంచెం డబలే ఇస్తున్నారు. రిటర్న్స్ వచ్చేసి 92.77%, ఆల్మోస్ట్ డబల్ అవుతున్నది మీరు పెట్టి ఇన్వెస్ట్మెంట్. సో ఒకేసారి మీకు 5 lakhs లంసమ్ అమౌంట్ బయటకు వస్తుంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మీ లోన్లో ఏదైతే ఉందో ఒకేసారి 1/3 టైపో లేదంటే కొంచెం ఒక 10%, 15% క్లియర్ చేసుకున్నట్టు ఉంటుంది. ఒక 5 lakhs క్లియర్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ చాలా అమౌంట్ క్లియర్ అయిపోయినట్టే మీ లోన్లో నుంచి. సో ఇదొక వే ఆఫ్ టైప్ అనమాట, ఇన్వెస్ట్ చేసుకుంటా వచ్చే రిటర్న్స్ తోటి మనం లోన్ పే చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ స్కీమ్. ఇదొక గవర్నమెంట్ స్కీమ్ అనమాట, NPS ఆఫ్టర్ జాబ్. ఇది బేసిక్గా మనకి యూజ్ అవ్వదు కానీ అంటే మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైతే ఇంకో 15 yearsలోనో లేదా ఒక 8 yearsలోనో 9 yearsలోనో ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏదైతే అవుతుందంటే 7 yearsలో రిటైర్ అయిపోతున్నారు అంటే వాళ్ళ పేరు మీద ఈ స్కీమ్ తీసుకోండి. ఈ స్కీమ్ తీసుకుంటే మీరు ప్రతి మంత్ ఇంత అమౌంట్ అని పే చేసుకుంటూ వెళ్తారు ఆ స్కీమ్ కింద. సో మీకు ఒక్కసారి ఆ స్కీమ్ అయిపోయిన 10 year టైం వచ్చేసరికి మీకు ఒక మంచి లంసమ్ అమౌంటే వస్తుంది. ఆ అమౌంట్ కూడా తీసుకొని మీరు ఒకేసారి లోన్ క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ స్కీమ్ కింద మీరు 50,000 వరకు ట్యాక్స్ డిడక్ట్ చేసుకోవచ్చు, 50,000 వరకు ట్యాక్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ఆ లంసమ్ అమౌంట్ ప్లస్ 50,000 ట్యాక్స్ రెండు కలుపుకున్నా కూడా ఒక మంచి ఫిగరే వస్తుంది మీకు లోన్ క్లియర్ చేసుకోవడానికి. మీరు ఏం చేస్తారంటే ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మీరు ఆల్మోస్ట్ బయటే ఉంటారు కాబట్టి మీ పేరు మీద అంత వర్క్ అవ్వవు. మీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ మీ కజిన్స్
సిస్టర్స్ మ్యాక్సిమం మీ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని వీళ్ళ త్రూనే ఆపరేట్ అయ్యేలా చూసుకోండి. సో మీ మనీ ఈ మధ్యలోనే తిరుగుతుంది కాబట్టి మీరు ఆల్మోస్ట్ ఇండియన్ బ్యాంక్స్లో లోన్ తీసుకుంటారు కాబట్టి మీరు రీఫైనాన్సింగ్ ఈజీగా చేసుకోవచ్చు మీ లోన్ అమౌంట్ని. ఇంకో స్కీమ్ వచ్చేసి ఇది నాకు కరెక్ట్గా ఐడియా లేదు, లైక్ రీసెంట్గా మా ఫ్రెండ్కి వచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ ఎవరికైతే వీసాస్ అప్రూవ్ అయినాయో వాళ్ళు ఎవరైతే అబ్రాడ్లో చదువుకుంటున్నారో వాళ్ళకి ఒక స్కీమ్ రిలీజ్ చేశారనమాట. ఒక మంచి లంసమ్ అమౌంట్ ఇస్తున్నారు వాళ్ళు. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి టోఫిల్ GRE ఎగ్జామ్స్ రాయాలి, ఇంకా ఇన్కమ్ ప్రూఫ్ సర్టిఫికేట్స్ ఉండాలి, ఇంకా అదర్ రిలేటెడ్ ఎలిజిబిలిటీ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ చాలా ఉన్నాయి. నాకు ఒక్కసారి ఈ స్కీమ్ గురించి ప్రాపర్ రీసెర్చ్ తెలిసిన తర్వాత, అంటే మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఇంకా బాగా నా కళ్ళతో ఎవరికైనా వచ్చిన తర్వాత ఈ స్కీమ్ అమౌంట్, అప్పుడు నేను మీకు నీట్గా ఇంట్రడ్యూస్ చేస్తాను ఈ స్కీమ్ గురించి. ఇలాంటి స్కీమ్స్ చాలా ఉంటాయి. మనం రీఫైనాన్సింగ్ చేసుకునేటప్పుడు తెలివిగా చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి ప్రైస్, రూపీ ప్రైస్ ఇంకా యూరో ప్రైస్ మనం బాగా చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీఫైనాన్సింగ్ చేద్దాం అనుకున్న టైంకి మీరు ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఇండియన్ రూపీస్ ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఎక్కువ అమౌంట్ మ్యాక్సిమం రీఫైనాన్స్ చేయడానికి ట్రై చేయండి. లేదు సడన్గా ఎప్పుడో అనుకోని టైంలోనో ఎప్పుడో మీ దగ్గర మనీ సేవ్ చేసి ఉంచుకున్నారు, అది యూరోస్లోనో డాలర్స్లోనో, ఆ టైంకి ఇండియన్ రూపీ ఎక్కువ వస్తున్నాయి ఎక్స్చేంజ్ చేసుకుంటే ఆ టైంకి కూడా మీరు ఎక్స్చేంజ్ చేసుకొని కొంచెం పార్టల్గా క్లియర్ చేసుకుంటూ వచ్చేయండి. సో ఇలా చేసుకుంటే ఏంటంటే మీకు ఎక్కువ బర్డన్ లాగా అనిపించదు, సింపుల్గా ఫాస్ట్గా క్లియర్ చేసుకోవచ్చు మీ లోన్. ఇంకా ఇలాంటి చాలా టిప్స్ చాలా స్కీమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఈ రీఫైనాన్సింగ్కి పార్ట్ 2 కూడా ఉంది, దాంట్లో డిస్కస్ చేసుకుందాం. బాయ్ థ్యాంక్ యూ.